అందరికీ శివానుగ్రహ సిద్ధి కోసం శుభాకాంక్షలు. మరో శివరాత్రి అందరూ కలుసుకున్నాం. మిమ్మల్ని అందరూ చూడడం బాగుంది, సంతోషం. ఈ శివరాత్రి ఎవరి కోసం అని ఒక ప్రశ్న వేసుకుంటే నా కోసమే సమాధానం మనం చెప్పుకునేటట్టయితే నేనేం చేశాను దీనికోసం, ఏది చేస్తే నాకు ఈ శివరాత్రి శుభకరము అవుతుంది అని ప్రతి వ్యక్తి ఆత్మవిమర్శ చేసుకొని శివానుగ్రహం కోరి జ్ఞానసిద్ధిని కావాలని కోరడానికి ఇదొక పర్వదినం. ఈ శివరాత్రి నా కోసమే అని అనుకుంటే నేను జ్ఞానసిద్ధిని కోరిన వాళ్ళని అయితే ఇది నా కోసం, అలా కాకపోతే ఇది ఎవరిదో, నాది కాదు. ఇంకా ఇందుకు చాలా పండుగలు ఉన్నాయి. మహాలక్ష్మి పూజ, దుర్గా పూజ, కుమారస్వామి పూజ, గణపతి పూజ, ఇవన్నీ కూడా వరాలు ఇస్తాయి. ఆయా వరాలు కోరుకునే వాడైతే అనేక కోరికలు, ఆశయాలు, ఆశలు అన్నీ ఉన్నప్పుడు అతని శివరాత్రితో పెద్ద అవసరం లేదు. శివరాత్రి అతడికి ఇవ్వగలిగింది ఏమీ ఉండదు. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మహాశివరాత్రి మహాపర్వదినం అని దీనికి పేరు. పర్వం అంటే పండుగ కాదు. పండుగ అంటే నూతన వస్త్రధారణ, ఇంటి నిండా తోరణాలు, అలంకారాలు, వెండి వంటలు, మధుర ఆహారం, పాయసాలు, తను తినడం, బంధువులతో భోగభాగ్యాలు అనుభవించడం, దానికి పండుగ అని పేరు. పర్వం అంటే ఇవన్నీ లేకుండా ఉండేదను అని పేరు. ఆనాడు నూతన వస్త్రధారణ కానీ, పిండి వంటలు కానీ, మృష్టాన్న భోజనాలు కానీ, అలంకారాలు కానీ ఉండవు. అంటే మిగతా పండుగలన్నీ మన శరీరానికి, అహంకారానికి, శరీరాలతో కూడుకున్నటువంటి బాంధవ్యానికి, దేహగేహాలకి పండుగ అయితే ఇది నిజంగా ఎవరికి జీవాత్మక పండుగ. ఇది అతడికి ఈ పీడ నశించేటటువంటి శుభ ఫలం ఇవ్వగలిగితే అది జీవాత్మక పండుగ. మిగతావన్నీ కూడా బంధన హేతువులే. నేడు సమాజానికి అనేక విధములైన అరిష్టాలు సూచించే గ్రహస్థితి కనబడుతూ ఉంది. మనం ఏం చేయగలం? ఒక నమస్కారం చేశాం. ఆయా గ్రహములకు, ఆ నక్షత్రాలకు మమ్మల్ని కాపాడమని. అంత మాత్రం చేత మనం అర్హత కూడా సంపాదించుకోవాలి. శుభము అంటే శరీరానికి శుభమా, నాకు శుభమా, నా మనసుకు శుభమా, నా ఇంటికి శుభమా, నా పిల్లలకు శుభమా? ఎవరికైనా ప్రశ్న వేసుకుంటే చెట్టు చివరికి వచ్చే ఆన్సర్, సమాధానం నా జీవునికి ఏది శుభమో అది కావాలి. మిగతావన్నీ కూడా కొంతకాలం తర్వాత అంతమైపోయే శుభాలే. నిరంతరము శాశ్వతమైన శుభాన్ని కోరేవాడు మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని వెళ్ళి అడుగుతాడు. దానికి ముందు అర్హత సంపాదించు. అన్నిట్లో ఇది కూడా మధ్య మధ్య నడుపుతూ ఉండడం. నాకు ఇల్లు కావాలి, ధనం కావాలి, ప్రమోషన్ కావాలి, ఉద్యోగం కావాలి, నా కొడుక్కి ధనం కావాలి, పిల్లల పెళ్ళి కావాలి, ఇవన్నీ అడుగుతూ మధ్యన నాకు మోక్షం కూడా ఇవ్వాలి అని అడిగితే ఆ చివరి మాట వినడు భగవంతుడు. అది మొదట అడిగిన తర్వాత ఇవన్నీ అడిగినా కూడా మొదటి పాట ఆయనకు వినపడుతుంది. జ్ఞానం అడిగితే అదొకటే అడగగలిగిన వాడికి ఆ ధైర్యం ఉంటే అడగాలి, లేకపోతే లేదు. మనలో అజ్ఞానం ఉంటే అజ్ఞానిని నేను నాకు ఇవే అడుగుతున్నాను, మోక్షం అడగటం లేదని చెప్పి నిర్మలమైన మనసుతో అతన్ని అడిగితే ఆయనకి ఆగ్రహం రాదు. నువ్వు మోక్షం అడగటం లేదు, నువ్వు మూర్ఖుడివి, నేను శిక్షిస్తానని ఎప్పుడు ఈశ్వరుడు ఎవరిని ఆగలేదు.
సుఖాలు అడిగేవాళ్ళు, మీరు సుఖాలు ఇచ్చారు. ఏది అడగకుండా ఇది ఒకటి అడిగిన వాడికి అదొకటి ఇచ్చారు. కాబట్టి అనేక కోరికల్లో జ్ఞానం కూడా ఒక కోరికగా పెట్టుకున్నవారు. అది ఇంతవరకు ఈ సృష్టిలో ఎవరు పొందలేదు. పురాణం దానికి సాక్ష్యం చెబుతోంది, వేదములు సాక్ష్యం చెప్తున్నాయి, మహాత్ముల చరిత్రలు సాక్ష్యం చెప్తున్నాయి, ఉపనిషత్తులే ఆ సాక్ష్యం చెప్తున్నాయి. మరి మేమంతా సామాన్యులం కదా, మేము సంసారం వదిలిపెట్టలేము, జ్ఞానం కావాలని అనిపిస్తుంది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే అనేక శివరాత్రి ఉత్సవాలు అందుకనే, లేకపోతే ఒక శివరాత్రి చాలు. జ్ఞానం మాత్రమే కోరుకుంటే ఒకనొక శివరాత్రి చాలు. ఇన్ని కోరేవాడికి అన్ని పండుగలు, అందరి దేవతలు, అన్ని యాత్రలు అన్నీ కోరిన తర్వాతనే ఆఖరిని ఎప్పుడో ఒక మహాశివరాత్రి, జన్మకు ఒక శివరాత్రి అన్నాడు మాట రాజ్యం. ఏమీ లేకుండా జ్ఞానం మాత్రమే కోరుకునే శివరాత్రి అంటూ ఒకటి వస్తే జన్మలో అదొకటే సరిపోతుంది అని పెద్దల భావం. అంటే ఆపదలు వస్తే ఏం చేయాలి? ఆపదలు వచ్చినప్పుడు కూడా ముక్తిని కోరేవాడికి భగవంతుడు అడగకుండా రక్షిస్తే రక్షిస్తాడు, లేదా కర్మక్షయం చేసి ఆపదలని పూర్తిగా గడిచేటట్టు అతన్ని అనుగ్రహించి చివరికి తన దగ్గరికి తీసుకుంటాడు. ఏ నిర్ణయమైనా ఈశ్వరుడి మీద వదిలిపెట్టడం వివేకం. అప్పుడే ఈశ్వరుని మనకి భక్తి ఉన్నట్టు అర్థం. ఆయన ఏ పని చేసినా ఇలా కాదన్నా ఇంకొకలా కావాలని అడిగేవాడు ఈశ్వరుడి మీద ఏది వదిలిపెట్టినట్టు. కష్టం వస్తే కర్మఫలం చేత వస్తుంది. కర్మకి పాపానికి ఫలం అనేటటువంటిది ఈశ్వరాజ్యం చేత కదా వస్తుంది. అది వద్దనడానికి ఈశ్వరాజ్యం వద్దనట్టే వచ్చింది. కాబట్టి కర్మక్షయం కోసం ఇచ్చిన కష్టాన్ని అనుభవిస్తాను, ఇది అనుభవించే శక్తి ధైర్యం నాకు ఈ సముద్రంలో పడేశావు నా కర్మవశాత్తు, ఒక పొల్లో కర్రో ఒక ఏదో ఒకటి నాకు ఈ సముద్రం దాటడానికి బయట దాకా వస్తాను, నీ దగ్గరికి చేరుకుంటాను అని అడిగిన వాడు ఆఖరికి అంటే సర్వకర్మ ఫలములు కూడా అవి తనకు శుభమే అని నమ్మి ఆ ఆపదలు గడిచి జ్ఞానాన్ని నాకు ఇమ్మని అడిగేవాడు ఈశ్వరుడికి సంతృప్తుడు. అలాగ అడిగారు. అందుకనే జ్ఞానం కోరుకుంటూ తపస్సు చేస్తూ భక్తులై మోక్షం తప్ప ఏమీ అడగనేటువంటి మహాత్ముల జీవితాల్లో అనేక కష్టాలు వాళ్ళు అనుభవించినట్టు పురాణం చెప్తుంది. ఎందుకు అనుభవించారంటే ఇది నాకు కష్టం వద్దు, నేను భరించదని ఒక్క రోజు ఆ మాట ఉంటే ఆ రోజే కష్టాలు పోయి ఉంటే వాళ్ళకి. కానీ కర్మక్షయం కాదు, అది అలాగే ఉంటుంది. ముక్తికి అర్హత ఉండదు. వాళ్ళకి వివేకం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మనకు ఆదర్శప్రాయాలతో గుర్తించాలి. ప్రతి వ్యక్తి చిన్నప్పటి నుంచి ఏవో కోరికలు తీర్చుకుంటూ సంసారంలో ఈదుకుంటూ వస్తున్నా ఏదో ఒక్కరోజు తీవ్రమైన ఇచ్ఛ జ్ఞానమందు ఈ జన్మలో ఒక గడియ ముందుగా చివరి గడియలో కలిగినా అతడు ధన్యుడే. చివరనే కలుగుతుంది, పర్వాలేదు, ఒక గంట ముందు అప్పుడు మోక్ష ఇచ్చ కలుగుతుంది, అంతదాకా ఇవి నేను అనుభవిస్తూ ఉంటానులే అనుకుంటే ఈ భావం ఉన్నవాడికి చివర గడియ అది జ్ఞాపకం రాదు. ప్రతి క్షణము కూడా ఆ జ్ఞానం కావాలని కోరుకునే వాడికి సంసారం అడ్డు వచ్చి నిత్యం మళ్ళీ జారి పడిపోయి అజ్ఞానంలో పడుతూ ఉన్నా ఈ కోరిక యొక్క శక్తి చేత భగవంతుడి అనుగ్రహం చేత చివరి గడియలోనైనా భగవంతుడి జ్ఞాపకం వచ్చి నాకు ఇంకేం అవసరం లేదు, ఈ సృష్టిలో మళ్ళీ నేను రాకూడదు, నన్ను అనుగ్రహించు అని అడిగితే ఒక్క ఉత్తర జన్మకి నిమిత్త మాత్రంగా ఇచ్చి అల్పాయుర్దాయంతో తన దగ్గరికి తీసుకుంటాడు ఈశ్వరుడు. ఆయుర్దాయం ప్రమాదకరం, ఎంత ఆయుర్దాయం ఉంటే అన్ని తప్పులు చేయవచ్చు. అందుకని మహాత్ములందరూ అల్ప వయస్సులోనే ఈశ్వరుని చేరుకున్నారు. ఒక విషయం ఏమిటంటే కామక్రోధ లోపాలన్నీ ఒక నుంచి పీడిస్తూ ఉంటే మోక్షం ఎలా అడగమంటారు?
అంటే నాలో నా ముక్తికి జ్ఞానానికి అడ్డు వచ్చేవన్నీ కూడా నాలోని కామక్రోధాలే కానీ బయట నుంచి వచ్చేవి ఏమీ లేవు. అవరోధాలు నాలో ఉండే అవరోధాలు నీవే తొలగించు. నీవు అంతర్యామివే, లోపలే ఉన్నావు కాబట్టి నేను వేడుకలేదు. నాలో కామ క్రోధ లోక మోహాలన్నీ కూడా నీవే నిర్మూలించి నాకు జ్ఞానాన్ని అని అడగడం మన కర్తవ్యం. అంటే నా వివేకంతోనే నా కామక్రోధాన్ని నేను గెలుస్తానని అనుకోక దాని కొరకు ఈశ్వరుడు సహాయం తీసుకోవడం వివేకం. ఎంతోసేపు మనం ఆత్మవిమర్శ చేసుకుని జ్ఞానం కోసం అడిగినా బయట వెళ్ళి అడుగు పెట్టగానే ఏదో మనోవికారం కలుగుతుంది, ఆశ కలుగుతుంది, నిరాశ కలుగుతుంది. ఎంతసేపు భగవంతుని కోరికలు, ఆపద నివారకం ఇవే అడుగుతూ ఉండేవాడు. ఒకటే లాభం మాత్రం పొందుతున్నాడు, ఎప్పుడు ఈశ్వరుని స్మరిస్తున్నాడు కాబట్టి ఏదో ఒకరోజు జ్ఞానం అడిగేటువంటి స్థితి వాడికి రావచ్చు. నిరంతరం ఆపదల్లో ఉండి కోరికల్లో ఉన్న అడుగుతున్నది ఈశ్వరునే కాబట్టి అందుకని అతడు ఆ కోరికలు ఇస్తున్నాడు, ఆపదలు తీరుస్తున్నాడు, ఒక్కొక్క చోట తీర్చుతుంది. సమాధానం రాకపోయినా సంబంధం మాత్రం రక్షిస్తున్నాడు. ఆ సంబంధాన్ని రక్షించడం చేతనే మనం క్షేమంగా ఉన్నాం. ఈ శ్రద్ధ, ఎంత శ్రద్ధతో మనుషుడు దాన్ని కోరుకుంటాడో అంత ఫలం వస్తుంది. వేదాంత శాస్త్రం ఉంది, ప్రపంచం మాయ అని ఒకరు అంటారు, మిథ్య అంటారు. ప్రపంచం విషయం అలా వదిలిపెట్టండి. ప్రపంచాన్ని గురించి ఇలా ఉంటుంది, ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పి నిర్ణయించే అధికారం కానీ జ్ఞానం కానీ భూమి మీద పుట్టిన వాడికి ఎవరికీ లేదు. కానీ బుద్ధి, కుశలత, పాండిత్యం అనే అహంకారంతో చాలా విమర్శలు చేసి చాలా శాస్త్ర సిద్ధాంతాలు చేస్తారు. ఓ గుమ్మిడి కాయలో ఓ పురుగు ఉంటుంది, అది లోపల కాయ పుట్టినప్పటి నుంచి అందులో ఉంది, అది పెరిగింది. ఈ గుమ్మిడి పండు స్వరూపం దానికి తెలియదు. దాని గురించి లోపలే ఉండి ఎన్నెన్నో నిర్ణయాలు చేసి ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది. దాని బుద్ధి చేత ఇందువల్ల పుట్టింది గుమ్మిడికాయ, దీని చివరికి ఇలా పరిశీలిస్తుంది, దీని పాదు ఇలా ఉంటుంది, దీని మొక్క ఇలా ఉంటుంది, విత్తనం ఇలా ఉంటుంది. అది దాని గురించి అది ఉపన్యాసం చెప్పుకుంది అనుకోండి, దానికి ఎంత జ్ఞానం ఉంటుందో. సృష్టిని గురించిన జ్ఞానం అంతా కూడా వేదాంత శాస్త్రంతో చెప్పడం, నాకు తెలిసిపోయింది అనుకోవడంలో కూడా అంతే నిజం ఉంటుంది. అందుకని ఎవరిది మాయా జగత్తు ఉంటే ఏమి, లేకపోతే ఏమి, మిథ్య అయితే ఏమి, సత్యమైతే ఏమి, నీకే, నీకు నీ విషయం కదా కావాలి. స్వవిషయం ఆలోచించిన వాడు ప్రపంచాన్ని గురించి విమర్శించకూడదు. కొన్ని వేల సంవత్సరాలు, 1500 సంవత్సరాల నుంచి భారతదేశంలో విజ్ఞానం అనే పేరుతో అపారమైనటువంటి వాంగ్మయం పుట్టింది. అందరూ మంచివాళ్ళే, అందరూ గొప్ప పండితులే, తర్క వ్యాకరణాది మహాశాస్త్రములన్నీ గట్టిగా చదువుకున్న వాళ్ళే, వేదార్థం చదువుకున్నవారే. కాదని వాంగ్మయం మాత్రం వాళ్ళకి పనికొచ్చిందేమో, చదువుకున్న వారికి ఎంతవరకు పనికొస్తుంది అంటే తన నుంచి స్వవిషయం మర్చిపోయి ఎక్కడో శాఖా సంక్రమణం చేస్తూ ప్రపంచం అంతా తిరగడానికి పనికొస్తుంది. అంతా వదిలిపెట్టి స్వవిషయం తన దగ్గర తానే ఉండి అడిగిన రోజుని, తనని గురించి తాను అడిగిన రోజునే, తన వైపు తాను చూసుకుని భగవంతుని ప్రార్థించిన రోజునే అతడికి మంచి రోజులని అర్థం. ఈ బుద్ధిగతమైనటువంటి ఈ వ్యాయామం చేసిన వారందరూ కూడా అభిప్రాయ భేదాలతో, అహంకారంతో ఒకరినొకరు ఖండించుకుంటున్నారు. తెలియని ప్రజలు ఎవరిని నమ్మాలో తెలియక ఇద్దరిని చూస్తున్నారు. ఇది మన పరిస్థితి. కాబట్టి నేటి భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి వ్యక్తి లోకక్షేమం కోసం బయటకు చూస్తే లోకక్షేమం కావాలని భగవంతుడికి నమస్కరించడం, స్వవిషయం చెప్పిన నాకు జ్ఞానం, నాకు విజ్ఞానం వద్దు, నాకు జ్ఞానం ఇమ్మని అడగడం వివేకం. దేశం కాదు ప్రపంచం అంతా కూడా వర్షమేఘాలు లేవు, ఇప్పుడు యుద్ధ మేఘాలు ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? భగవంతుడా? ఆయనకి చాలా క్రోధం మన మీద, మనం చేసుకున్న కర్మ ఫలమే వస్తుంది. కానీ అతడికి మానవ జాతి మీద, జీవకోటి మీద ఎప్పుడు దయ మాత్రమే ఉంటుంది.
తన కళ్ళు తానే పొడుచుకుంటుంటే చెయ్యి ఎంతకాలం పట్టుకోగలడు ఇంకొకడు? రాత్రి పగలు ఏదో ఒక అర నిమిషం తను వేరే ఉండనే ఉంటాడు. తన కళ్ళు తను పొడుచుకోదలుచుకున్న వాడిని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ఆత్మ వినాశన హేతువైనటువంటి అహంకారం వ్యక్తిగతంగా కానీ, జాతిగతంగా కానీ, మత స్వరూపంలో కానీ, జ్ఞానాహంకారం కానీ, స్వార్థం కానీ ఏదైనా కూడా మానవజాతి శత్రువులే అవుతున్నా అందరికీ కష్టకాలం ఉంది. మనం ఇప్పుడు గ్రహించవలసిందంతా నాకు ఏది క్షేమమో అది నేను అడుగుతాను. లోకక్షేమం ఎందుకు అడగాలంటే నేను కొంతకాలం లోకంలో ఉన్నాను, లోకం యొక్క ఆదరం పొందాను, నాకు ఒక తల్లి కన్నది, నన్ను నా తండ్రి పెంచాడు, నాకు విద్యాబుద్ధులు ఒకటి చెప్పారు, నాకు అన్నం ఒకటి పెట్టారు, నౌకరి ఇంకొకటి ఇచ్చారు, నన్ను పోషించారు. ఇంతమందికి రుణం నేను చుట్టూ ఉండే వ్యక్తులకు నేను రుణపడి ఉన్నాను. కాబట్టి నేను ఉన్నంతకాలం లోకక్షేమాన్ని అర్థిస్తాను, భగవంతుని యాచిస్తాను అని ఒక భావం. తద్వారా తాను తన యొక్క కృతజ్ఞతని చెప్పుకోవడం అవుతుంది. తద్వారా వెంటనే వాళ్ళందరూ శుభం కలిగినా కలగకపోయినా శక్తి తనలో లేదు. ప్రార్థించడం తన కర్తవ్యం అనుకున్నప్పుడు మనుషుడు తను రుణం తీర్చుకునే ప్రయత్నమే చేస్తాడు. దేనికైనా మనుషుడు చేసే ప్రయత్నమే కానీ క్రియ కాదు. ప్రయత్న ఫలం మన చేతిలో ఉండదు, ప్రయత్నం మాత్రం మన కర్తవ్యం అని పెద్ద చెప్తున్నారు. అందుకనే లోకక్షేమం కోసం మనం ప్రార్థించాలి. ఎప్పుడూ నాలో ఉండే వివేకం నన్ను రక్షించాలి, నా వివేకం నీవు పోగొట్టు. ఇందాక నీ చదివిన మంత్రాలన్నింటిలోనూ ఇలాంటి అర్థాలే చాలా చోట్ల ఉన్నాయి. మహాలక్ష్మిని యాచించిన, రుద్రుని స్వాహాకారంతో ప్రార్థించిన, నవగ్రహాన్ని ప్రార్థించిన, పంచభూతాలని నమస్కరించిన, అష్టదిక్పతులను ఇక్కడ నమస్కరించిన, విష్ణువాదులందరినీ నమస్కరించిన, నాలో ఉండేటటువంటి అంతరంగంలో ఉండే అంతఃకరణలో ఉండేటువంటి అంధకారాన్ని తొలగించమనే ప్రార్థన చేస్తున్నాను. అందువల్ల కిందటి శివరాత్రి నాడు జ్ఞానమే అడిగాను, ఇంకేం అడగలేదు. బాగుంది. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం ఆయుర్దాయం మళ్ళీ ఉంది. ఈ మధ్యలో ఎన్నో అడిగాను. ఆనాడు అడిగిన జ్ఞానం యొక్క ఆ రిక్వెస్ట్ ఉంది, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు అది ఆ అప్లికేషన్ వారి దగ్గర లేదు. ఇవాళ నా జ్ఞానం కావాలని నేను చాలా కోరుకుంటాను. రేపు నా మనవారికి పిల్లలు కలగాలని రేపు కోరుతాను. అయిపోయింది వాళ్ళ కోరిక. ఈ అప్లికేషన్ పక్కన పారేస్తారు. నువ్వు అది అడిగావు కదా, అదే తీసుకో. అయితే రేపటి నుంచి ఏం అడగొద్దంటారా? అడగండి, ఈ విషయం తెలుసుకుని అడగండి. ఎప్పుడు ఈశ్వరుడు ఇది అడగొచ్చు, అడగకూడదు, నా దగ్గర నువ్వు ఇలా నుంచోకూడదు, ఇలా కూర్చోకూడదు. నా దగ్గర అధికారి దగ్గర ఎన్నో రూల్స్ ఉంటాయి. ఒక మాట ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు, చేతులు కట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. భగవంతుడి దగ్గర కాళ్ళు పైన పెట్టు కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే తలకిందు లేదు, కింద తల లేదు. అది ఆయన దగ్గర సర్వాంతర్యామి కాబట్టి ఆయన దగ్గర విధి నిషేధాలు లేవు. ఏదైనా అడగవచ్చు, ఎంత అజ్ఞానంగానైనా ప్రవర్తించవచ్చు, ఎంత ధూర్తంగానైనా ప్రవర్తించవచ్చు, తిట్టవచ్చు, స్తోత్రం చేయవచ్చు, కొట్టే ప్రయత్నం చేయవచ్చు. అయినా కూడా అతనేం మాట్లాడు. సంపూర్ణమైన స్వాతంత్రం మనుషుడి దగ్గర ఉండదు, దేవుడి దగ్గరే ఉంటుంది. అంత స్వాతంత్రం ఉన్న తర్వాత మనకు వచ్చేది ఏమిటి? బాధ్యత. ఎంత స్వాతంత్రం ఉందో అంత బాధ్యత, అంత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా చేసే అధికారం నీకు ఇస్తున్నాను అని అంటే ఏం చేయవచ్చునో లేదో 10 మాటలు ఆలోచించవలసిన బాధ్యత ఉంటుంది మనిషికి. ఇది ఎవరి విషయం కాదు, స్వవిషయం. ఇంకొకరి విషయంలో ఏమడిగినా అది ప్రమాదం లేకపోవచ్చు, కానీ స్వవిషయంలో అడిగితే ప్రమాదం. ఎందుకంటే ఉన్న ఆయుర్దాయం అల్పము, మళ్ళీ రావడం మన చేతిలో లేదు, వస్తామో లేదు, ఎలా వస్తామో మనకి తెలీదు, భవిష్యత్తు ఏంటి మన చేతిలో లేదు. ఈ జన్మలో, ఈ రోజుల్లో, రేపటి ఎల్లుండి భవిష్యత్తు మన చేతిలో లేనప్పుడు ఉత్తర జన్మ భవిష్యత్తు మన చేతిలో ఉందా? శాస్త్రం చెప్తుంది ఉత్తర జన్మ కూడా నీ కర్మలోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఏ ప్రపంచంలో జీవిస్తున్నామో ఆ ప్రపంచం, ఆ సమాజం, ఆ కుటుంబం, ఆ చుట్టూ ఉండే వ్యక్తులు, ఆ దేశం, వాళ్ళ క్షేమం, వాళ్ళు సుఖంగా ఉండాలని కోరడం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే లోకం అందరూ కూడా జ్ఞానాన్ని బోధించడం అనేటువంటి కర్తవ్యం, బాధ్యత పెట్టుకుని తన స్వవిషయంలో మాత్రం వేరే చాలా బిజీగా సొంత పనులు చేసుకుంటాం.
ఉండే యుగంలో లోకమందరికీ కూడా జ్ఞానమోక్షాలు ప్రసాదిద్దామని వచ్చే సమతాన్ని వ్యాపింపజేసేటటువంటి దృష్టితో ఉండేవాళ్ళు ఉన్నారే, స్వవిషయం మర్చిపోయిన వాళ్ళే అవుతున్నారు. ఇంకేదనంటే ఎన్ని శాస్త్రములు ఎన్ని మతములు ఎంతమందికి బోధించినా ఎవరిష్టం వచ్చినట్టు వారు చేస్తూనే ఉంటారు. వీటికి తన కాలం అంత వృధం కావడం తప్ప తన మార్గం తనకి నిజంగా అంత జ్ఞానప్రదీపం గొప్పది జ్ఞానప్రదం అయితే దానివల్ల ఫలం తాను పొందాలి. ముందర తను చూసి మిగిలిన వాళ్ళు అనుసరించవచ్చు. ఇంకొకరి మతంలోంచి తన మతంలోకి మార్చే ప్రయత్నం కష్టపడి చేయక్కర్లేదు. ఆ ప్రయత్నంలో స్వవిషయం మర్చిపోయిన వాళ్ళే అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళ మతమే కనుక అటువంటి ఫలాన్ని ఇచ్చి ఉంటే అలా అంత బిజీగా తిరగాల్సిన పని ఉండదు. ఇది మనం అందరూ కూడా ఏదైనా అనుకోండి, ఏ మతమైనా ఈ సిద్ధాంతమైనా, మన మతంలోనే 1000 సిద్ధాంతాలు, ప్రపంచంలో అనేక మతాలు. ప్రతి వారు ఇతరులను తన మతంలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తన మతంలో తన లాభం ఎట్లాంటిదో బ్యాలెన్స్ షీట్ వేసుకోవటం లేదు. నా మతంలో నాకు వచ్చిన లాభం ఏమిటని ఒక మాట ఆత్మహత్య చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదంతా మత ప్రచారకుల విషయం. మనకి ఏ ప్రచారం వద్దు. ఎవరి అంతఃకరణలో భగవంతుడు ఏ రూపంలో దర్శనమిస్తాడో, ఎలాగ తోస్తాడో, ఏ నామమో, ఒక అక్షరమో, ఒక రూపమో, ఒక క్షేత్రము, లేదా తను పెరిగిన గ్రామంలో ఒక చిన్న శిథిలాలయంలో ఉండేటటువంటి ధూపదీప నైవేద్యాలు లేని శివలింగం కూడా ముక్తినివ్వగలదు. ఆ తెన్నుడు కథ అలాగే చెప్తుంది. అతను అంటున్నాడు, అడవిలోకి వెళ్ళి పులులు సింగములు కాసిం పెట్టేటి కుట్ర నట్టడవిలో ఎందుకయ్యా ఇక్కడ ఉన్నావు? ఈ కలుసువి క్రీనేయడం ఏ యాసం కట్టితే ఏటుగడ్డ ఇల్లు, ఈ ఏటుగడ్డ మీద పులులు సింహాలు తిరిగి కాబట్టి ఏ ఆశతో ఇక్కడ ఇల్లు కట్టుకున్నావయ్యా అని అడుగుతున్నాడు. ఆయన కట్టుకున్నాడని పాపం వాడి విశ్వాసం. అలా అడిగితే మా ఊరికి రాగదవయ్యా లింగమా, మా ఊళ్ళో రా, నీకు కరుకుట్లు పెడతానన్నాడు. అంటే మాంసం ముక్కలు మంచి నైవేద్యం పెడతాను నీకు. మా ఊరు రా, ఇక్కడ నీకు ఎవరు పెడతారు? కూడు నీళ్ళు ఏ సుట్టంపులు ఇస్తారు? నీవు ఆకున్నచో ఆకలిస్తే నీకు కూడు నీళ్ళు ఎవరు పెడతారు? ఏదైతే అంటే పాడుపడిపోయిన చెట్టు కింద ఉండేటువంటి ఒక లింగం అరణ్యంలో ఉన్నది వాడిని రక్షిస్తే మన ఇంట్లో మన దీపం పెట్టుకున్న ఈశ్వరుడు మనం రక్షించడం. ఈశ్వర స్వభావం రక్షణ ఇవ్వడమే, అడగడం మన కర్తవ్యం. ఉన్న 4 రోజుల్లో మాత్రమే లోకం యొక్క క్షేమం కోరాలి. లోకానికి మతబోధ చేయడం కంటే లోకక్షేమం కోరడం, తనకి తాను బోధ చేసుకోవడం, జ్ఞానం అడగడం ప్రతి వారికి కర్తవ్యం. ఏ శివరాత్రి నాడు మనం ఇటువంటి జ్ఞానాన్ని మాత్రమే కోరుతామో అది చివరి శివరాత్రి కావాలి. ఇక మళ్ళీ 2వ కోరిక రేపటి నుంచి రాకూడదు. అదే చివరి దాకా కోరుకుంటూ ఉంటే ఈ శివరాత్రి మళ్ళీ 2వసారి రాకర్లే. కింద శివరాత్రి వెళ్ళాను, హోమం చూశాను, పూజ చూశాను, ఆ రోజు కోరుకున్నాను, మళ్ళీ నేను వెళ్ళవలసిన పని లేదు. ఆ తర్వాత మరో 2వ కోరిక నాకు రాలేదు, ఆ కోరిక మీదే ఉండిపోయినాను అని అనుకున్నవాడు ధన్యుడు. ఆ విధంగానే జన్మకు శివరాత్రి అని పేరు. రాత్రి అంటే దోష అని, దానికి అజ్ఞానం అని పేరు. శివం అంటే మంగళప్రదమైంది. మంగళప్రదమైంది రాత్రి అంటే ఈ కంటికి కనపడేటువంటి, చెవులకి వినపడేటువంటి ప్రపంచం అంతా కూడా అది చీకట్లో మునిగిపోవాలి. అది మనకు కనపడకూడదు. నాలో వెలుగు నాకు కనపడాలి. అట్టి రాత్రి శివరాత్రి. ఏదో కష్టం వచ్చినప్పుడు నిమిత్త మాత్రంగా మనని కష్టపెట్టేవాళ్ళు ఎదురుగుండా కనపడినా నా దోషం ఏదీ లేదు అని అనుకోవడం కంటే నాకు తెలియని దోషాలు నాలో ఉండవచ్చు. ఇప్పుడు నేను తప్పు చేయకపోతే పూర్వం చేసి ఉండొచ్చు. దానికి క్షాళనం కోసమే ఈ కష్టం నాకు వచ్చింది. క్రోధం లేకుండా, దుఃఖం లేకుండా, ధైర్యంతో భగవంతుడా నాకు ఈ కష్టం నుంచి బయటికి తీసుకెళ్ళే సహాయం నాకు చెయ్యి, నాకు ఈ కష్టాన్ని అనుభవించే ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇయ్యి
తొలగించమనడం కంటే ధైర్యాన్ని మిమ్మల్ని అడగడం అతి సులభంగా కష్టం గడిచిపోతారు మనుషులు. దాని క్రోధంతో దుఃఖంతో ఎదిరించిన కొద్దీ దానికి బలం వస్తుంది, కష్టానికి బలం వస్తుంది. కష్టాన్ని నిర్వీర్యం చేసి దుర్బలం చేసే మార్గం ఏమిటంటే దానికి లొంగిపోయి భగవంతుని సహాయం అర్థించడం. అది తొలగించమనడం కంటే, క్రోధంతో కంటే, ద్వేషంతో కంటే, ఎవరినో దూషించడం ఇవన్నీ వివేకం కానే కాదు. దానివల్ల ఎవరు కూడా చప్పుని బయటపడలేదు. ఒక కోటితో పోయేదానికి ఒక రోజు కష్టానికి 100 రోజులు కష్టపడుతున్నారు, ఏం చేయాలో తెలియక ఎదిరించడం చేత. పెద్ద చెట్టు గాలివానికి పెళ్ళుని విరుగుతోంది, చిన్న గడ్డి పెరకు వంగిపోయి తుఫాను లేచి నుంచుంటుంది. దాంతో యుద్ధం చేయడం కానీ కాదు. కర్మఫలం మీద విశ్వాసం ఉంటే, పూర్వజన్మ ఉత్తర జన్మ యందు నమ్మకం ఉంటే, దేవుడు దయామయుడనే మాట నమ్మకంగా అనుకుంటే, ఏదొచ్చినా ఏ కష్టం వచ్చినా నా కర్మే నేను అనుభవిస్తున్నాను, నా యందు దయతో ఈశ్వరుడు ఉన్నాడు, కర్మ క్షయమవుతుంది అని విశ్వాసంతో ఉన్నవాడు వివేకి. యుద్ధం చేసి కష్టాన్ని ఎదుర్కొన్నవాడు. మరి యుద్ధం ఎందుకు ఏర్పడింది? దేశానికి కష్టం వచ్చింది కదా, దానికి ఏం చేయాలి అంటే దేశ రక్షణ కోసం, భార్యాపుత్రుల రక్షణ కోసం పులితో కూడా యుద్ధం చేయవచ్చు. అది భగవంతుడికి దాని ఫలం నీ ఇమ్మని అడిగి నన్ను, నా దేశం, నా పిల్లలు, నా సమాజం, నా సంస్కృతి, దీని రక్షణ కోసమని శాస్త్రధర్మాన్ని అవలంబిస్తాను, ఫలం నీ విజయమని చెప్పడం కేవలం వ్యక్తిగతమైన తన యొక్క కష్టం కోసమని ద్వేషంతో యుద్ధం చేయడం కంటే కర్తవ్య నిష్ఠతో ఇతరుల కోసం యుద్ధం చేయడం శాస్త్రం అంటారు. ఇది ఒక కర్తవ్య నిష్ఠ అని పేరు దానికి. అందులో భగవంతుడు చెప్పినట్టు తాను పోయినా స్వర్గాన్ని పెడతాడు, ఉంటే జయిస్తాడు. ఈ విషయం చెప్తున్నారు పెద్దలు. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకొని, ఇంకొకటి రేపటి నుంచి ఏది కోరద్దు అంటున్నారే, చాలా ప్రమాదంగా ఉంది. మీ మాట ఏమిటో నేను అడగండి. 74 శివరాత్రులు నేను పుట్టాక 75 సంవత్సరాలు అయిపోతుంది. కోరుతూనే ఉన్నాను కాబట్టి ఇన్వాల్వ్ చేయడం. అమ్మా నిజమే, ఎందుకలా కోరుతున్నావే నువ్వు మాకు ఇవన్నీ చెప్తున్నావు అంటే, నా చుట్టూ ఉన్న సంసారం పెద్దది, నీకు నా అంత సంసారం లేదు, నాకుండే కష్టం మీకు లేదు, మీకు సులభమైన పని నాకు సులభం కాదు. అందుకనే నా కష్టం తగ్గించుకోవడానికి ఇప్పుడు మీకు చెప్తున్నాను. బాగా అర్థమైంది మీకు. ఎంతకాలం ఇలా చేయగలను? రేపు పొద్దున్నే సాయంత్రం సంధ్యావందనం నుంచి అయిన రేపు పొద్దున్న మళ్ళీ పూజకి సంకల్పం ఇంత పొడుగుంటుంది, రాస్తే గజం పొడుగుంటుంది సంకల్పం. ధర్మ అర్థ కామ మోక్ష జీవ పురుషార్థ సిద్ధ్యర్థం అస్మాకం సకుటుంబానం క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యం. ఇన్ని ఎంత లిస్టు ఇంకా జ్ఞాపకం రావటం లేదు, కానీ ఇంకా చాలా. కానీ అడిగిన తర్వాత ఇస్తాడో ఇవ్వడో వెనక్కి తిరిగి చూడకూడదు, ఇస్తున్నాడా అని అటు తొగి చూడకూడదు. నమ్మకం లేకపోతే ఇస్తాడు ఇవ్వడు, లోకక్షేమం కోసం సంసారం పెద్దదైతే అడుగుతాను. తన కోసం అడిగితే మాత్రం ఒకే శివరాత్రి చాలు. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలా అయితేనే మనం భారతీయులం, అప్పుడే భారత జాతికి ఒక విధమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఈనాడు మన దేశంలో మనం చూస్తున్నటువంటి అధర్మము, అజ్ఞానము, అహంకారం, ఇది కాక జ్ఞానం అనే పేరుతో మతాన్ని వ్యాప్తి చేసేటటువంటి బ్రహ్మాండమైన ప్రయత్నాలు, ఇదంతా భారతీయ సంస్కృతి కాదు, ఆర్ష సాంప్రదాయం కాదు. మహర్షులు ఇలా చేయలేదు. వేదం యొక్క పరమోద్దేశం ఇతర మతాలను ఖండిస్తూ పెద్ద డబ్బు పెట్టుకుని వాయించుకుంటూ నేను జ్ఞానం ఇస్తాను రండి, మిగతా అజ్ఞానంలో ఉన్నారు మీరు అని చెప్పుకుంటూ ఉండడం భారతీయత కానీ కాదు. అసలు నాకు బుద్ధి వేదం జనయ్యేది ఇంకొక మతంలో ఎవరో ఉన్నవాడిని చెడబుట్టి నా మతంలోకి తెచ్చుకున్న తర్వాత ఆ పాపం నాకు వస్తుంది. నా మతం చెడ్డది, వాడి మతం మంచిది.
ఊరికే ఉండి ఎందుకు పాపం మూటగట్టు సంపాదించక వీధిలోకి వెళ్ళి పాపం సంపాదించుకోవడం ఎందుకు? మౌనం, ఆత్మబోధ, ఉపరతి, విశ్రామం అది నేర్చుకోవాలి. మౌనం నేర్చుకోవాలి, విశ్రాంతి నేర్చుకోవాలి. మనసు ఆందోళన నుంచి మనసు బయటికి తీసుకురావాలి. కర్తవ్యనిష్ట అంటే సుఖం కంటే శాంతిని కోరిన వాడు తెలివైన వాడు. సుఖం కాసేపే ఉంటుంది, శాంతి ఏమో నిత్యమైంది. శాంతి అంటే సుఖము లేదు, దుఃఖము లేదు, అటు దాని పేరు శాంతి. అట్టి శాంతిని కోరిన వాడు అంతర్యామిగా ఉండే భగవంతుని రోజు కూడా ఏ మంత్రంతో నారాయణ నారాయణ, గోవింద గోవింద గోవింద, కృష్ణ కృష్ణ, రామ రామ, శ్రీరామ శ్రీరామ, నమ శివాయ, నమో నారాయణ, ఏదైనా అన్ని మంత్రముల్లోనూ కూడా ఉండే ఒక మహత్తర సత్యం అంతర్యామిగా ఉంది. కాబట్టి దాన్ని ఇంటి అక్షరాలన్నీ లోపలే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అనుకున్న అక్షరాలు ఈ మంత్రాలన్నీ లోపలే ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఆ విధంగా ఈ మహాపర్వం ప్రతివాడికి వివేకాన్ని, విశ్రాంతిని ఇచ్చి ముక్తి యందు తీవ్రమైన ఇచ్ఛ కలిగించాలి, జ్ఞానమందు ఇచ్ఛ కలిగించాలి. ఎప్పుడో ఒక రోజునే ఆ తీవ్రమైన ఇచ్ఛ భగవంతుడికి చేరుకుంటుంది, అది సిద్ధమవుతుందని ఉద్దేశం. ఇంకా ప్రశ్నలు ఉన్నాయైతే మేము చిన్నవాళ్ళం, మాకు పిల్లలు లేరు కదా, మా మాట ఏంటి? తప్పకుండా కలుగుతారు. ఒక మాట అడిగితే చాలు, రోజు అడగకలేదు. ఒక మాట అడిగితేనే ఇచ్చేవాడు, కానీ నమ్మకం లేకపోతేనే 100 మాటలు అడగాలి. ఈ విధంగా లౌకికంగా ధార్మికమైన ప్రవృత్తిలో, సంసారంలో యథార్థంగా న్యాయంగా కావలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అడగవలసిందే. కానీ పరిణామ దశలో ఒకనొక రోజు జ్ఞానం అడిగే స్థితికి వెళ్ళాలి. ఆ వెళ్ళాలనే ప్రయత్నం చేయాలి. ఇతరుల క్షేమం కోరినప్పుడు ఆ పుణ్యం వల్ల మనకి సంతానం కలగచ్చు. ఇతరుల క్షేమం కోరకుండా ఇతరుల మీద ద్వేషం పెట్టుకుని నాకు మాత్రం సంతానం కలగాలి అని అంటే ఈ పాపం పక్కన చేస్తుండేవు. ఓ అమ్మ సంతానం లేదని చాలా దుఃఖంతో వచ్చింది. నేను 2వ కోడల్ని మా ఇంటికి, నాకు సంతానం లేదు అని అడిగింది. ఏం చేయమంటారు? అమ్మా నీకు పెద్ద కోడలికి సంతానం ఉందా? నీ తోడు కోడలికి? ఆవిడకి అసలే లేదండి. ఆవిడ మాటకి వెళ్ళండి, నా విషయం చెప్పండి. ఆవిడ సంతానం కావాలని ప్రదర్శన చెయ్యి, 6 మాసాలు. ఇంతకన్నా అహితమైనటువంటి చేదైనటువంటి సలహా ఎక్కడ ఉండదు. ఆవిడ మీ మీద నమ్మకం లేదండి, మీ దగ్గర ఎప్పుడు రాలు, ఏ దేవుడి గుడికి వెళ్ళదండి ఆవిడ. అందుకనే ఆవిడ కోసం అడగాలి. ఆవిడకి పాపం దీని మీద నమ్మకం లేని వ్యక్తి జాలిపడాలి. అందుకనే ఆవిడ కోసం నువ్వు చేయమ్మా. ఆవిడికి సంతానం కలిగింది 2 సంవత్సరాల లోపల, చేసింది పాపం, ఉత్తమరాలు. ఆ తర్వాత ఏ ప్రార్థన లేకుండా ఆవిడికి వచ్చింది. ఇవన్నీ చమత్కారాలే తలుచుకుంటే. చాలా విచిత్రమైనవి. మెరికల్స్ అంటారే, ఏం మెరికల్స్? ఈశ్వరుడు అంతటా ఉంటే అది మెరికల్ కాదా? ఈ విధమైన వివేకంతో మనుషులు జీవించాలి. అంతే. రేపటి నుంచి మన దేశంలో వర్షములు బాగా రావాలని కోరండి. అందరూ పేదవాళ్ళందరికీ సుఖంగా అందవస్త్రాలు లభించాలని కోరండి. ఎన్ని కోరికలన్నా ఇతరుల కోసం కోరచ్చు, అది ధర్మం. అది మన కర్తవ్యం. తద్వారా మన రుణ విముక్తి జరుగుతుంది, శుభాలు మనకు కలుగుతాయి. మహాశివరాత్రి తన్మే మన శివ సంకల్పమస్తు, నా మనసులో శివ సంకల్పం వస్తుంది. శుభకరమైన సంకల్పం కలుగునుగాక. శుభకరమైన సంకల్పం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ఈసారి శివరాత్రి టైంలో గ్రహములన్నీ క్రూర స్థానాల్లో ఉన్నాయి. యుద్ధ మేఘాలు, కరువు కాటకాలు అవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చొని మనం ఈశ్వర ధ్యానం చేసుకున్నటువంటి మంచి సంస్కారం కలిగిన వాళ్ళం కాబట్టి లోకక్షేమం మనం కోరడం మన కర్తవ్యం. దానికి ఎక్కువ శక్తి కూడా ఉంటుంది. స్వవిషయం అక్కడనే లేదు. ఇది మన కర్తవ్యం.
ఈశ్వరుడికి ఎంతో సంతోషం, ఎంతో ప్రీతిపాత్రలు అవుతారు ఇతరుల కోసం ప్రార్థించిన వాళ్ళు. శుభం. యథాశక్తిగా జరుపుకుంటున్నాం. ఈ సభకు ఉద్దేశం శ్రీరాముణ్ణి ప్రత్యక్షంగా 2 పుష్పాలతో పూజ చేసుకొని మా భారతదేశంలో ధర్మస్వరూపుడివై అందరి హృదయాలను నీవు విరాజమానుడివి ప్రతిభావంతుణ్ణి ప్రభావితుల్ని చేసి సనాతన ధర్మ సంరక్షకుడివై మా దేశాన్ని ముందుకు నడిపించు అని శ్రీరాముడిని నమస్కరించి వేడుకోవడం దీని ఉద్దేశం. మన సంస్కృతి 1000 ముఖములుగా ఆదిశేషుడి వలె ప్రతిభావంతమై ఉన్నటువంటిది. కేవలం నిర్గుణ బ్రహ్మ జ్ఞాన సముపార్జన కోసం ఏర్పడినటువంటి ఆధ్యాత్మిక తత్వ విజ్ఞానంతో పాటు చివరికి సంగీత సాహిత్య శృంగారాది నవరసములతో సహా భారతీయ సంస్కృతి వెళ్ళి విరిసింది. ఈ సంస్కృతికి మన సమాజంలో ఎంతోమంది ప్రతిభావంతులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు ఉన్నారు. ఆ సంస్కృతికి మనం ఒక నివాళి ఇచ్చే మార్గంలో మన ప్రతిభావంతులను ఒక మాట నమస్కరించి సత్కరించడం అందులో ఒక భాగంగా చేస్తున్నాము. ఈ సభలు ఎంతమంది దీని వైభవంతో మనస్ఫూర్తిగా భక్తితో ఎంతమంది దీంట్లో సహకరిస్తారో రాముడికి అంత సంప్రీతుడవుతాడు. అతని అనుగ్రహం ధర్మస్వరూపంలో భారతదేశానికి లభించాలని మన కోరిక. కాబట్టి ప్రతి సంవత్సరం మనం చేసేటటువంటి ఈ సభలకు రామానుగ్రహం ఉందని మనం అందరూ కూడా విశ్వసిస్తున్నాము. అంతా రామమయం అన్నట్టు నేడు ముఖ్య అతిథి కూడా రాంబాబు గారే వచ్చారు. అన్ని విధాల చిహ్నం పరిశీలిస్తే చెప్తూ పోతుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి ఈనాడు అందరికీ శ్రీరామ కటాక్ష సిద్ధి కలగాలి. అందరి హృదయాలలోనూ ధర్మజ్యోతి నిరంతరం వెలుగుతూ ఉండాలి. ఆ విధంగా భారతదేశం యొక్క సనాతన ధర్మ వైభవం ప్రపంచానికి కూడా చాటించబడాలి. భారతదేశానికి లోకం మొత్తానికి గురుస్థానం లభించి ప్రపంచంలో సమస్త మానవ కోటికే కాక ప్రతి ప్రాణికి కూడా జీవరక్ష జరగాలి, సుఖశాంతులు కలగాలని రాముని వేడుకుంటూ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. సాక్షాత్ శివస్వరూపులైన సద్గురు శివానందమూర్తి గారికి, సన్మాన గ్రహీతలు, వేదికను అలంకరించినటువంటి మహావిద్వాంసులు వారందరికీ, ముఖ్య అతిథిగా వచ్చిన మా రాంబాబు గారికి, సభ్యులకు, సభాసదులకు, పెద్దలకు, పండితులకు, రసికులకు, రసగ్రాహికులకు, రస సృష్టికర్తలకు అందరికీ సవినయ నమస్కారాలు. ఇది స్వభాను సంవత్సరం. స్వభాన ముందు శుభానైతే తర్వాత స్వభానయితుంది. అందుకని కొంతమంది పంచాంగకర్తలు శుభాను రాసి బ్రాకెట్లో స్వభానన్నారు, స్వభాను రాసి కొందరు శుభానన్నారు. తస్య భాష సర్వమిదం విభాతి. అది ప్రకాశిస్తే, ప్రకాశించగలిగితే ఇతరాన్ని ప్రకాశింపజేస్తుంది. కనుక ఆరోగో భ్రాజ పటన పతంగ స్వర్ణరో మానుషీ జ్యోతి విభాస. సూర్య తేజో విశేషాలు బ్రాహ్మణంలో చెప్పారు. ఈ సంవత్సరం భ్రాజ అనే సూర్య విశేష దేవతాకమైన సంవత్సరం, మంచి తేజస్సు కలిగిన సంవత్సరం.
అందులో చైత్ర శుద్ధంలో శ్రీరామ నవమి మహాపర్వం. ఈ నవమి నాడు సనాతన ధర్మ చారిటబుల్ వారు ఈ కార్యక్రమం నడపడం, ఇది అనుస్యూతంగా సదాచారంగా పరంపరగా జరుగుతున్నది. ఇందులో నా భాగ్యమేమో చెప్పలేను కానీ వరుసగా ఈ శ్రీరామనవమి నాడు పాల్గొని 4 మాటలు సద్గురువుల సన్నిధానంలో మీ అందరి సమక్షంలో మాట్లాడే మహత్తర సదవకాశం లభించింది. దీనికి చాలా కృతజ్ఞత, ధన్యవాదం, ఆనందం. ఆనందం ఎక్కువైతే ఏం చెప్పలేమన్నారు కదా, ఇప్పుడు చెప్పలేను పైన. ఇక్కడ చెప్పడం కంటే అనుభవించడమే ప్రధానం ఈ కార్యక్రమంలో. సమాజంలో ఎందరూ మహానుభావులు ఉన్నారు. వారినందరినీ ఈ సద్గురుమూర్తులు ఎలా పట్టుకొస్తున్నారో, ఏ మూల ఉన్నారో, ఎంతెంత ప్రతిభ ఉన్నదో, వీరింత సమాజానికి ఎంత అవసరమైన వారో, ఇవి మనకు కన్ను విప్పు చేసి తెరిపి చేసి చూపిస్తున్నారు. కాలము మారిపోయినది, గతకాలము మేలు, విత్తనాలకు జారిన వారు లేరు అన్నాడు ఒక్క. విత్తనాలకు జారిన వారు లేరు. తినటానికి మార్కెట్ చేసుకోవటానికి ధాన్యం లేకపోవచ్చు, కానీ మళ్ళీ పంట నారేయటానికి కూడా ఒడ్లు లేవు. అలా అయిపోతున్నది. చాలా ముందుకెళ్ళాము లేండి. ముందుకు ఎంత ముందుకెళ్ళామో, ఆ ముందున్నది గొయ్యా నుయ్యా అది మాత్రం తెలియదు, కానీ చాలా ముందుకెడుతున్నాం. ఒక్కసారి వెనక్కు చూసుకుంటే వెనక ఉన్న శక్తి, స్థితి, రక్తి, యుక్తి, భక్తి మనకు అసలు అంటవు, మనకు లాభం లేదు. ధర్మో విగ్రహవాన్ రామ, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మమే రామయ్య, రాముడే ధర్మం. మా కృష్ణయ్య అలా కాదు, ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మం వేరు, ఆయన వేరు. అందుకే ఆయన ధర్మరాజు పట్టాభిషేకం చేయాల్సి వచ్చింది. నెత్తిన కిరీటం పెట్టుకునే యోగం పట్ల తానే ధర్మమై, తానే రక్షకుడై, తానే ప్రవర్తిస్తూ మానవుణ్ణనిపిస్తూ పరులకే గాని దైవమనుభవము మా రఘురమమూర్తికి ఏ నరుడనటన్న భావమే మనంబున అయి అభిమానముంటచే నరునకు ధార జీవన మహత్వము ఇంతయనుగ్రహించే తానెరుగునే దైవమే నిమును పెన్నడు ఇట్టి కృపా సహిష్ణుతల్. మాధవ పెద్ది వారి పద్యం. నేను మనుష్యుని అంటూ నడిచాడు. కష్టసుఖాలు నాకు ఉన్నాయి అన్నాడు. నేను మనుష్యుణ్ణి, నాకు కష్టసుఖాలు ఉన్నాయి, అవి నేను ఖాతరు చేశాను రా, మీరు కూడా అలాగే చెయ్యండి. ధర్మం కోసం ఏమైనా చేశాడు, అందరినీ రక్షించాడు. ఇది మానవత్వం. ఈనాడు కళలు అంతరిస్తున్నాయి, విద్యలు వెనక్కబడుతున్నాయి. వేదం ఎన్ని శాఖలు, శాఖల్లో ఎన్ని వృత్తులు, దానికి మండలాలన్నీ, దానికి పరసలన్నీ, అంకెలు కూడా తెలియని స్థితి. నా చిన్నతనంలో పెద్దవాళ్ళ శిక్ష ఉండేది. మనమంతా పెద్దవాళ్ళం అయిన తర్వాత అదెందుకని దిస్ ఈజ్ యాపిల్, దిస్ ఈజ్ క్యారెట్, ఏవో కొత్త మమ్మీ డాడీలతో మురిసిపోయే బ్రహ్మానంద మహావైభవ మోహంలో పడి ఉన్నాం. అమ్మా నాన్న అనే అమృతత్వం ఆప్యాయతను దూరం చేసుకొని దిక్కుమాలిన దౌర్భాగ్యపు అసహ్యమైన సరి అయినటువంటి ప్రణవశేషం లేనిది, అక్షరాలు సరిగా లేనిది, వేధవ కంపోజింగ్కు అందనిది ఆ పాడు భాషను పెట్టుకొని మనం కంప్యూటర్లని ఇంకోటని అదని. ఇదివరకు నో కంప్యూటర్ ఇస్ నెసెసిటీ. కారణం ప్రతి వాడి బ్రెయిన్ కంప్యూటర్. బ్రెయిన్లోనే కంప్యూటర్ పనిచేసింది.
ఎప్పుడు, ఏ రోజు, ఎక్కడ, ఏమిటి అటక్కర. వేదం అక్షరాలు తల్లకిందుగా చెప్పే పండితులు ఉండేవారు. శ్రీపాద వారు ఎన్నో అక్షరంలో, ఎన్నో పన్నల్లో, ఎన్నో పనసలో, ఎన్నో అక్షరం ఎంతంటే చెప్పేస్తారు. మీరు జమాఖర్చులు లెక్క పెట్టినా జాతకాలు. పెదవ కంప్యూటర్ ఏముందండి, మనం పెట్టింది మళ్ళీ ఇస్తుంది. కృష్ణార్పణం. ఈ పంచాంగం ఎక్కడిదండి, కంప్యూటర్లో చూశాం. దాంట్లో వర్గం అందరూ 12ంటికి రాస్తే వీళ్ళు 4ంటికి రాశారు. కంప్యూటర్ పంచాంగం. అందుకనే 10 శ్రీరామనవమి, 11 శ్రీరామనవమి కూడా పెట్టుకున్నారు ఈ మధ్య పీకుడాడు. కనుక ఆర్షశక్తి వైభవం పరిఢవిల్లాలి. ప్రతి మనుష్యుల్లో సనాతన ధర్మ దివ్య చైతన్య ప్రభావ ప్రవాహం అనేది రావాలి. మీలో ఉత్తేజనం కలగాలి. అందుకే మా శివానందమూర్తి గారి సంకల్పం. సనాతన ధర్మం ఆ చారిటబుల్ ట్రస్ట్ వారు పెట్టేది రామో విగ్రహవాన్ ధర్మ అన్న శ్రీరామనవమి. రాముణ్ణి ఆరాధిస్తే మీకు జగత్తంతా ఆరాధించబడ్డట్టే. ఊరికే ఆరాధించడం చాలా తేలికండి. పులిహార నైవేద్యం, కొబ్బరికాయ కొట్టడం, పూలు వేయటం, అది కాదు ఆరాధన. ఆయన్ను చూచి మనం నడవాలి. రామో 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 రామ రామయతి ప్రజానామభవన్ కథా. నాటికి నేటికి రామయ్య రామయ్యే. రామయ్య రాజ్యమే రావాలి మనకు. రామయ్య లక్షణమే రావాలి. రక్షించేది రామయ్యే రక్షించాలి. ఉన్నాడు రాముడొక్కడే. ఏ దేవతకైనా మీకు ఈ పేరుందా? శ్రీరామ రక్ష జగద్రక్ష ఒక్క రామయ్యకి. ఈ బ్రహ్మాండమంతా అనంతకాలం ఇన్సూరెన్స్ చేయబడ్డది. ఇన్సూరెన్స్ వారు ఏం చేస్తారండి, మనం ఇచ్చింది సగం కాజేసి మిగతాది మనకి ఇస్తారు. దానికి నువ్వు ఉన్నట్టు లెక్క అంటాడు. చచ్చిన వాడు ఎట్లా వస్తాడు, నేనున్నట్టు లెక్క అని. వాడు చచ్చిన తర్వాత కూడా వీడు ఇచ్చేది రామయ్య ఇచ్చేది అపారం. ద్విర్దదాతి నచార్ధిభ్య ద్విశరం నాభిసంధత్తే ద్విర్జాయాతదైవచ రామో ద్విర్నాభిభాషతే. రెండో బాణం, రెండో భార్య. ఎవియో నీళ్ళ నేల చూపెదవు మాకు, ఇంకేమి ఇంకోరమెక్కువ. ఏది ఒక మారు చూపగదే మా గోదావరి తీర పంచవటి పర్ణ కుటీర వాసముని వేషము. ఏకపుత్రీవ్రత స్థవనీయము ప్రసన్న రాఘవము సీతా లక్ష్మణోపేతము. ఎవియో లీలల నేల చూపెదవు. సుందర సురుచిర సుకుమార సుశ్రిగ్ధ కోమల శ్యామల మధుర మోహన దివ్య లావణ్య సౌందర్య ధామం శ్రీరామస్వరూపం. జగదభిరామ రూపం. రామ అంటే రమంతే యోగిన అస్మిన్. రా విష్ణువు, మా శివుడు. శివ విష్ణువులు అభిన్నమైన. ఇదో గుద్దులాట. శివుడు గొప్ప, విష్ణువు గొప్ప. అసలు నువ్వు గొప్పరా అందరికంటే. అప్పయ్య దీక్షుల వారిని ఒక మాట అడిగారు. ఒక్క చిన్న శ్లోకం రాసిపెట్టండి మాస్టారు, మీకు చాలా సన్మానం జరుగుతుంది, మీకు గౌరవిస్తా ఉన్నారు. మంచిది. ఏమన్నారు? శివస్యాప్యధికో విష్ణు. శివుడి కంటే విష్ణువు గొప్పవాడు. దాందే ఉంది. ఎంతసేపు రాసేశారు. సంతకం చేయమని చేశారు. సభలో పెట్టారు తీసుకెళ్ళి. అప్పయ్య దీక్షుల వారంతా వారు శివుడి కంటే విష్ణువు గొప్పవాడుగా వీళ్ళు సంకలు కొట్టుకొని గందరగోళం చేశారు. ఏమంటే అప్పయ్య దీక్షుల వారు అన్నారా? అన్నారు. ఎందుకన్నారు? మొత్తం శ్లోకం చదవమన్నారా వాడిని? మొత్తం శ్లోకం వాడు అడిగాడా? శివస్యాప్యధికో విష్ణు విష్ణోరప్యధిక శివ అహం. శివుడి కంటే విష్ణువు గొప్పవాడయా? విష్ణువు కంటే నేను గొప్పవాడు. ఇదెక్కడ శ్లోకం రా బాబు? వాడు తలకాయ. ఏమిటి కారణం? రీజన్ ఏమిటన్నారు? శివస్య ఏకం దశ విష్ణో మమ అనంత. శివుడెత్తిన జన్మ ఒక్కటే, విష్ణువు 10, మాకు అనంత కోట్లు. ఎన్ని పుట్టామో ఎన్ని పుట్టా. స్ట్రెంగ్త్ ఎవరిది ఇప్పుడు ఎక్కువ? మెజారిటీ చూడండి. మారమణం ఉమారమణం
ఫణధర తల్పం ఫణధరాకల్పం మురహరణం పురహరణం వందే బాణార్యం అసమబాణార్యం వామదేవ ఇతి వాసుదేవ ఇతి అస్తి కల్పక మహీరుహద్వయం యద్యపి అత్ర సుమభేద సంభవ నాస్తి తత్ర ఫలభేద సంభవ ఏకో దేవ కేశవో వా శివో వా అది కూడా చాటేవాడు మా రామయ్య. రా అన విష్ణు మంత్రము, మా అన్న శివమంత్రము అంటారు త్యాగరాజస్వామి. రామయ్యని అలా పట్టుకొని రంగరించి రంజనం చేసి రమింపచేసి రాజిల్ల చేసినటువంటి మహానుభావుడే మా త్యాగరాజస్వామి. సందేహం లేదందులో. రామాయణ బ్రహ్మమునకు పేరు, రామాయణ చపలాక్షులకు పేరు. తెలిసి రామచింతన చేయవే మనస. ఆ శ్రీరామ స్వరూపాన్ని మనం భావిస్తే మనం ధర్మాన్ని రక్షించిన వాళ్ళమవుతాం, మనం ధర్మమయులమవుతాం. ధర్మం ప్రధానం. రామావతారంలో తత్వాలు పెకలించి పర నర వర అవన్నీ ఉట్టి పోటగాలు, వాళ్ళ పాండిత్యాలు చూపించడానికి మాటలు. కానీ నర అంటే మానవుడే. మానవత్వంలో గుర్తించదగిన సుందరమైన సులభమైన చక్కని భావం. ఎత్ర వాచ్యాతిశారి వ్యంగ్యం వర్తతే తదుత్తమం కావ్యమిత్యాలంకారికా. వాచ్యంగా మానవ భావం ఇది ఎక్కడా చెడదు. మరి వ్యంగ్యంగా ధ్యేయంగా పరమార్థ భావంగా పరమస్వరూపం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి. వేదవేద్యుడు వచ్చాడని వేదం తీసుకువచ్చానన్నాడు వాల్మీకి. వేదయతి ఇది వేద చోదనా లక్షణోర్ధో ధర్మ. వేదం ఎందుకయ్యా? ముందు ధర్మం చెప్పడానికి. ముందు భగవంతుణ్ణి చెప్పడం కాదు, ముందు భక్తి ఆ ధర్మం చెప్పు. ధర్మం చేయి, ధర్మం నడు, ధర్మంలో ఉండు. మాతృధర్మం, పితృధర్మం, పుత్రధర్మం, స్నేహధర్మం, భార్యాధర్మం, భర్తృత్వధర్మం, సంఘధర్మం, సమాజధర్మం, వ్యష్టిధర్మం, సమష్టి ధర్మం, బాలధర్మం, వృద్ధధర్మం, స్త్రీధర్మం, పురుషధర్మం. ఎటు పడితే అటు ధర్మం. ధ్రియత ఇది ధర్మ. నజాతు కామాన్ నభయాన్ లోభాత్ ధర్మం జస్యాత్ జీవితస్యాపి హేతో. హిమవన్ వా హిమం త్యజే వేలం సముద్ర న పితుర్వచనముత్తమం. భరతుడు బతిమిలాడాడు, వశిష్ఠుడు విరుగుళ్ళు చెప్పాడు, జాబాలి కుతంత్ర కుమత నాస్తిక వాదాలు చేశాడు. మహర్షులు ఎందరో మొత్తుకున్నారు, సిద్ధసాధ్యాదులు ప్రార్థించారు. అశేష అయోధ్య నగర పురజన పరివార పరికరాలు ప్రణామిల్లారు, పాదాల మీద పడ్డారు, మొత్తుకున్నారు. భరతుడు ఏడిచాడు, శత్రుఘ్నుడు బాదుకున్నాడు, కౌసల్యాదులు మోదుకున్నారు. ఏమీ పట్టించుకోలే. హిమవాన్ వా హిమంచజే మేరు గంభీర ధీర స్వభావ ధర్మనిష్ట. మనకు ప్రపంచంలో ఈనాడు కరువు అయింది. ఏమిటి? నీరు, కూడు, పంట. కావలసినంత సైన్స్ పెరిగిందండి, వైద్యం. కానీ రోగాలు అంతకంటే పెరిగింది. ఈ రెండు సైమల్టేనియస్గా ఎక్కువ పెరిగితే, ఏదో ఒకటి పెరిగితే ఇదివరకు రోగాలు తక్కువ, వైద్యం ఎక్కువ. ఇప్పుడు వైద్యం ఎక్కువ, రోగాలు అంతకంటే ఎక్కువ. పురుష ప్రయత్నం ఎక్కువ, నీరు మీరు వారు వీరు. రకార ప్రాస బాగానే ఉంది, అంత్యనియమం. అసలు ఇక్కడ నోట్లోకి వచ్చేది ఏమిటండి? హైదరాబాద్ ఖాళీ చెయ్యాలా ఉండాలా? అయ్యా నీరు రాలేదండి, ఎట్లా వస్తుందండి? దేవాన్ భావయత నేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యథ. ఊర్ధ్వర్షిణో మానవా మనుస్మృతి, అధోవర్షిణ దేవా. మీరు ఎక్స్పోర్ట్ చేస్తేగా అక్కడి నుంచి ఇంపోర్ట్ వచ్చేది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎత్తేసాం, ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్. ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ప్రపంచ బ్యాంక్ ఎంత ఇస్తుంది, ఎవడు ఏమిస్తాడు? ఒకవేళ ఇచ్చిన రూపాయలు ఎవడు తింటాడు?
మీకు 100 రూపాయలు ఇచ్చామండి, అన్నం మానేసేయండి, రేపల్లా ఉండండి. ఉంటారా? ఎండాకాలం అన్నం పెట్టవయ్యా, రూపాయి వద్దు, మట్టి వద్దు, తర్వాత చూద్దాం. మనుగడ కావాలి. ఈ మనుగడ కావాలంటే ధారణా ధర్మ ఉచ్యతే, ధ్రియత ఇది ధర్మ. ఈ ధర్మం మనం సంపాదించాలి. సంపాదించాలంటే మనలో విజ్ఞాన సంపత్తు సౌభాగ్యాలు ఉండాలి. ఇప్పుడు చూడండి ఎన్ని శాఖలుగా ఉంది. భారతీయ ఆర్ష దివ్య సంస్కృతిలో నాదబ్రహ్మ తను మనిషం. నాదోపాసన చేస్తే భగవంతుడు కదులుతాడు. మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామ్యహం, న వైకుంఠే న గోలోకే నచ భక్తే. వారు వీరెవరెవరో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళనయ్యా. వాళ్ళు ఊరికే అనుకుంటారు. ఆప్యాయంగా ఆనందంగా నాదోపాసన చేస్తే ఆ నాదం ఏం కావాలన్నారు? భగవద్ విషయ పరం కావాలి, లోకానికి క్షేమకరం కావాలి. లేకపోతే నాదం వివాదం అవుతుంది. ఈ నాదం ఎప్పుడు ఎలా పనిచేస్తుంది? సంగీత జ్ఞానం భక్తి వినా సన్మార్గము గలదా అంటాడు త్యాగరాజస్వామి. సంగీత జ్ఞానాన్ని భక్తితో సంపాదించాలి. ఎందుకివి? కళల చేత భగవంతుడు సులభంగా ఆరాధింపబడతాడండి. ఇందులో ఉన్న పరమరహస్యం. కళల ద్వారా భగవంతుడు ఆరాధింప సౌలభ్యం ఇంకొక పత్ర పుష్ప సహస్రనామ మంత్రాలు దండకాలు చకలాలు అటు లాభం లేదు. ఇవి చాలా ఒక్క మృదంగ నాదం ఆ కమలాకర్ రావు గారు కాన్సల్టేషన్ చేసి కొడితే దేవుడు పలకాలి. లేని వర్షం రావాలి. వర్షం వచ్చి తీరుతుంది. వర్షం వచ్చేందుకు ఉన్నాయి రాగాలు. ఆ నూకల వారికి తెలుసు. ఏ రాగం పాడబట్టి ఆ రాగం అది ఎప్పుడు పాడాలా? దాని యందు అనుసంధానంతో పాడాలి. మంత్రం ఎంత పని చేస్తుందో కళ కూడా అంత పని చేస్తుంది. అందులో ఈ కాలంలో మలినమైన దేశ కాల వాతావరణ పాత్రతలను బట్టి కళలు బాగా పనిచేస్తాయి. కానీ ఆ కళలు గౌర్రాజు కళ్ళలోకి దిగినాయి. ఇప్పుడు కళ కళగా లేదు, పాడుది లకగా వచ్చేసింది. లాటు కాయిటు వచ్చేసింది. కళ కళగా ఉంటే ఈశ్వరారాధన. నాయనా కళలు తగ్గిపోతున్నాయిరా, పాటించేవాళ్ళు లేడురా. డిస్కో డ్యాన్సులే భరతనాట్యం, వెధవ లల్లాయి బిల్లాయి భల్లాయి పాటలే కర్ణాటక సంగీతం. సంగీతం పాడుదాం వినుదాం. పాడతారా మీరు? ఏమిట్లా పాడేదంటే లొల్లాయి పాట. బలాని సినిమాలో బలాని గాయ పూజకు డైరెక్టర్ గారు పెట్టిన పాట ఇదిగో వెలిపి అది కూడా పాడు చేసి పడతాడు. వెనక పాడినట్టు పాటలు వీళ్ళు. ఇదేమంటారు దీన్ని? ఇట్లా కళలు అడుగంటుతున్నాయని సద్గురువులు అనంతమైన అపారమైన అన్వేషణ బుద్ధితో మీ అందరికీ మనందరికీ క్షేమం కల్పించడానికి, లోకంలో క్షామం పోవటానికి, ప్రశాంతంగా ఉండటానికి, మనస్సులు నిర్మలం కావటానికి, సమస్తమైనటువంటి భూతాలు ఆనందించి సనాతన ధర్మం వెళ్ళి వినవాలని వారు టెస్ట్ పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ చేయటంలే, స్టేట్ గవర్నమెంట్ చేయటంలే, మహాధనికులు కోటీశ్వరులు చేయటంలే, పీఠాధిపతులు చేయలేకపోతున్నారు. వారు ఒక గృహస్థు, ఒక ఉద్యోగం చేసిన గృహస్థు పైన ఆయన సంకల్పం చూడండి. వారి యొక్క సంకల్ప మనోధైర్యం బలం ఎలా జరుగుతున్నది, ఎలా ఇది ఉత్సవాల. ఇటు సంగీతానికి, అటు సాహిత్యానికి, అటు కళలకు, ఇటు శాస్త్రాలకు, ఇటు మేధావులకు, ఇటు బుద్ధిశాలులకు, ఇటు ధనికులకు, ఇటు ధనహీనులకు, ఇటు బాలులకు, అటు వృద్ధులకు, ఇటు స్త్రీలకు, అటు పురుషులకు, ఇక్కడ అక్కడ అనకుండా సర్వజన విశ్వజనీయ సర్వసామాన్యంగా శివానందమూర్తిగా నడుపుతున్నారు. చిదానంద రూప శివోహం శివోహం. ఎక్కువ ప్రసంగం చేయను, వారు ఇచ్చిన అవకాశం. ఇటువంటి శ్రీరామ నవములు జరుగుతూ, చక్కగా కృష్ణాష్టములు జరుగుతూ, దివ్య సభలు జరుగుతూ, ఇలాంటి కళాకారులను మనం ఆరాధించడం అంటే నాయనా మరిచిపోతున్నారు మీరు. కళలు గుర్తించండి, మళ్ళీ నిలుపుకోండి. ఈ కళలకు కొంచెం నీరు పోయండి, ఈ విత్తనాల్ని నాటండి, మీ హృదయాల్లో ఆనంద పరవశత్వం చెయ్యండి. అందుకే నటరాజన్నారు కళా తపస్విని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. వ్యాకరణ, తర్క, పూర్వమీమాంస, ఉత్తరమీమాంసలే కాక నాట్య, వాద్య, భంగిమ,
సంగీత, స్వర, ప్రస్తార, ఆరోహణ, అవరోహణ, మంత్ర మధ్య తారాదుని సృష్టించి నిర్ణయించిన ప్రభు సనాతనుడు, సదాశివుడు, మహేశ్వరుడు, సర్వభూత గురువు, ఆచార్య స్థానం. అటువంటి పరమేశ్వరునికి ప్రియమైన వీటన్నిటినీ మనం ఉద్ధరించి ఆరాధించి ఆనందించాలని కోరుతూ గురు కటాక్షం అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ విరమిస్తూ